నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ. వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. రాజ్యసభలో కూడా ఈ బిల్లు పాస్ అయింది. కొన్ని ముస్లిం సంఘాలు, కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ వక్ఫ్ సవరణ బిల్లును తీవ్రంగా అపోజ్ చేస్తూ ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది, ఎంఐఎం ఎలాగూ వ్యతిరేకిస్తుంది, కాంగ్రెస్ అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వ్యతిరేకించింది కూడా. అండ్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి టీడీపీ, జనసేన ఈ రెండు ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి కూడా. వైసీపీ అయితే ఇన్నాళ్ళు మోదీ ఏం చెబితే అది చేసి, లేకపోతే ఏ బిల్ పెడితే ఆ బిల్లుకు ఓకే చెప్పిన వైసీపీ ఇప్పుడు వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా తమ నినాదాన్ని, తన వాదనను వినిపిస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఈ వక్ఫ్ బోర్డు ఏంటి? ఈ వక్ఫ్ బోర్డు ఈ వక్ఫ్ సవరణ బిల్లు ఇప్పుడే ఎందుకు అంత వివాదం అవుతోంది? అసలు వక్ఫ్కి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని వేల ఎకరాల ఆస్తులు ఉన్నాయి అనే దాని మీద చాలా డీటెయిల్డ్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాజకీయ విశ్లేషకులు ఎంజీ రావు గారు ఉన్నారు. నమస్తే ఎంజీ రావు గారు. వక్ఫ్ చాలాసార్లు వింటూ ఉంటాం, కానీ చాలామందికి కంప్లీట్గా ఒక ఐడియా ఉండదు. వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటి? ముందుగా వక్ఫ్ అంటే ఇది ఒక అరబిక్ పదం అండి. ఈ వక్ఫ్ అంటే కట్టుబడడం. ఒకసారి ఇచ్చింది దానికే కట్టుబడి ఉంటుంది, మళ్ళీ తీసుకోవడానికి ఉండదన్నమాట. ఈ వక్ఫ్ అంటే ముస్లిం మతస్థులు తన యొక్క ఆస్తిలో ఏదో ఒక భాగాన్ని కానీ ఎంతో కొంత కానీ ప్రజలు మతాలకు ఉపయోగించుకోవడం. అంటే మతం అంటే పేదవాళ్ళకి చేయడం కానీ, లేదా ముస్లిం దర్గాలను మెయింటైన్ చేయడానికి, ముస్లిం సమాధులను మెయింటైన్ చేయడానికి కానీ, ముస్లిం మత విద్యా వ్యవస్థ కానీ, లేకపోతే ఫుడ్ ఇలాంటి సౌకర్యాలకు పేదలకు పంచడానికి కానీ తన ఆస్తిని వీళ్ళకి దారాదత్తం చేస్తారన్నమాట. ఆస్తిలో కొంత భాగాన్ని కానీ అంటే మనం చూస్తూ ఉంటాం కదా, విరాళం ఇది ముస్లిం మతంలో ఉండేదన్నమాట. అంటే వక్ఫ్ అంటే విరాళం అనే అర్థం. కానీ ఇక్కడ ఒకటి ఉంది, అంటే ఒక్కసారి ఇచ్చిన విరాళం అలా తీసుకోవడానికి ఉండదు, దానికి వారసత్వ హక్కులు కూడా ఉండవు ఇంకా. ఎందుకంటే మన విరాళం టైప్లో ఉంటుంది. దీన్ని వక్ఫ్ అంటారన్నమాట. ఇలాంటి ఆస్తుల్ని మేనేజ్ చేయడానికి ఉండే బోర్డే వక్ఫ్ బోర్డు. ఈ వక్ఫ్ బోర్డుకి ఏంటంటే భారతదేశంలో ఈ వక్ఫ్ బోర్డు అంటే చాలా తక్కువ కాదు. ఎందుకంటే కొన్ని దశాబ్దాల పాటు, ఎందుకంటే సుమారు 767 క్రీస్తు శకం 767 నుంచి బ్రిటిష్ వాళ్ళు వచ్చే 18వ శతాబ్దం వరకు ఆల్మోస్ట్ బక్సర్ వారి వరకు ముస్లిం చక్రవర్తులు వెళ్ళినప్పుడు, ముస్లిం మతం అనేది తారాస్థాయిలో ఉన్నప్పుడు ఈ వక్ఫ్ ఆస్తులు విపరీతంగా పోగుబడినాయి. ఈ ఆస్తుల్ని మేనేజ్ చేయడానికి, గవర్నెన్స్కి, అంటే వచ్చిన ఈ విరాళం ఇచ్చిన ఆస్తుల్ని సక్రమంగా వినియోగిస్తున్నారో లేదో చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం 1913లో ఒక చట్టం తీసుకొచ్చిందనమాట. ఇది 1913, 1923 అంటే 100 సంవత్సరాల క్రితం. ఇప్పుడు 24లో ఉంటే 2024, 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని మేనేజ్ చేయడానికి చట్టాలు తీసుకొచ్చింది. చట్టానికి ఇప్పుడు సవరణలు చేసుకుంటూ అంతే. దీన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత 1950లో ఒక చట్టం చేయడం జరిగింది. దీన్ని 1999లో వక్ఫ్ సవరణ చట్టం అని ఒక అద్భుతమైన చట్టాన్ని తీసుకొచ్చారు. అది ప్రాతిపదిక. ఇది 2013లో కొంచెం సవరణ జరిగింది యూపీఏ ప్రభుత్వంలో. నిన్న పార్లమెంట్లో కిరణ్ రిజిజు గారు చెప్పినట్టు. ఇప్పుడు ఇది ఈ 1995 చట్టానికి, వక్ఫ్ చట్టానికి కొన్ని మాడిఫికేషన్లు ప్రతిపాదిస్తూ వచ్చిందే ఈ వక్ఫ్ సవరణ చట్టం 2025. ఈ బిల్లు నిన్న లోక్సభలో 520 మంది ఎంపీలు అటెండ్ అవుతే 288 మంది అనుకూలంగా, 232 మంది ప్రతికూలంగా వేశారు. 52 ఓట్లతో లోక్సభలో బిల్లు పాస్ అయింది. 1913లో ఫస్ట్ టైం చట్టం వచ్చిందని చెప్పారు కదా. ఇప్పుడు చేసిన సవరణలు అంటే ఇంత భారీగా ఇప్పటివరకు సవరణలు చేయలేదా? ఇదే ఫస్ట్ టైమా? లేదు. ఇప్పుడు ఈ సవరణ చట్టంలో ప్రతిపాదిస్తున్నవి కొన్ని అనమాట. ఈ చట్టం ఏంటంటే నిన్న అమిత్ షా గారు, కిరణ్ రిజిజు గారు, నిన్న మైనారిటీ మంత్రిత్వ శాఖ కిరణ్ రిజిజు ఆయనే బిల్లు ప్రవేశపెట్టాలి. ఈయన ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ది వక్ఫ్ బోర్డు, సెంట్రల్ వక్ఫ్ బోర్డు అనమాట. ఆయనే ప్రవేశపెడుతూ కొన్ని ఏంటంటే ఎఫిషియెంట్గా ఈ వక్ఫ్ ఆస్తుల్ని మేనేజ్ చేయడం అనేది ఒకటి ప్రధానం. రెండోది ఏంటంటే కొంతమంది ఈ వక్ఫ్ బోర్డులో మెంబర్స్ ఎవరు ఉండాలి, ముస్లిమ్సే కాదు ముస్లిమ్సేతరులు కూడా 2 పెట్టడం అనేది రెండోది.
మూడోది ఏంటంటే ఒక్కసారి ప్రభుత్వ ఆస్తుల్ని వక్ఫ్ బోర్డులుగా ప్రకటించకూడదు. ఎందుకంటే ఇది ఒక కాంట్రవర్షియల్ నడుస్తుంది. పార్లమెంటు భూమి కూడా మాదే అని ఢిల్లీ వక్ఫ్ బోర్డు ప్రకటించిందనమాట. సో ప్రభుత్వ భూమి అనేది వక్ఫ్ బోర్డు కింద వక్ఫ్ ఆస్తుల కింద ప్రకటించకూడదు అనేది 3 వచ్చేసారు. 2 ఈ వక్ఫ్ భూములు ఈ వక్ఫ్ బోర్డ్స్లోకి ముస్లిం స్త్రీలు కూడా వెళ్ళడం అనేది ఈ విధంగా ప్రతిపాదనలు వచ్చినాయి అనమాట. ఇది సవరణలు ప్రస్తుతం ప్రవేశపెడుతున్నవి. అంటే ఈ వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగబద్ధమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. చాలా ముస్లిం సంఘాలు, కొన్ని ప్రతిపక్ష పార్టీలు అపోజ్ చేస్తూ ఉన్నాయి. అండ్ ఇది రాజ్యాంగబద్ధం కాదు అంటూ ఉన్నాయి. ఇది రాజ్యాంగబద్ధమేనా? ఎందుకు అడుగుతూ ఉన్నానంటే మీకు కాన్స్టిట్యూషన్ బాగా చదివారు, మీరు రాజ్యాంగ నిపుణులు కూడా. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. యాక్చువల్గా రాజ్యాంగ ప్రాతిపదిక ప్రకారం ఈ బిల్లుని చూడాలి. అప్పుడే మనం ఏ విశ్లేషణ చేసినా ఏది చేసినా కరెక్ట్గా అర్థమవుద్ది. ప్రజలకు చేయాలి, ప్రజలు కరెక్ట్గా దీన్ని అర్థవంతంగా అర్థం చేసుకోవాలంటే రాజ్యాంగ ప్రాతిపదిక ఏంటి. ఎందుకంటే నిన్న కాంగ్రెస్ అపోజిషన్ తర్వాత ఇండియా గ్రూప్లో ఉన్న ప్రధాన పార్టీ కాంగ్రెస్ దీన్ని అపోజ్ చేస్తూ 4 Ds అని కూడా తీసుకొచ్చింది. ఈ 4 Dల ప్రాతిపదికన ఇది రాజ్యాంగబద్ధత కాదు అని చెప్తుందన్నమాట. అదేం చెప్తుందంటే రాజ్యాంగ మౌలిక స్వరూపానికి ఇది వ్యతిరేకం. ఇక్కడ మౌలిక స్వరూపం అంటే భారత రాజ్యాంగానికి మౌలిక స్వరూపం అనేది ప్రాణం. మౌలిక స్వరూపం అంటే దాని ఆత్మ అన్నమాట రాజ్యాంగానికి. ఇది వ్యతిరేకం అని చెప్తుంది. అదేంటి నెంబర్ 1 అంటే ఆర్టికల్ 25 ప్రకారం, ఆర్టికల్ 25 నిబంధన 25, 26, 27, 28 ఈ నిబంధనలు ఏంటంటే మత స్వాతంత్రపు హక్కుకు సంబంధించింది. ప్రాథమిక హక్కుల్లో ఈ మౌలిక స్వరూపం అనేది అందులో లౌకికత్వం అనేది ప్రధానమైన. ఈ లౌకికత్వానికి ఇది వ్యతిరేకం అని నిన్న చెప్పడం జరిగింది. అది ఒకటి. 2 ఇది ఇంకోటి ఏం చెప్తుందంటే ఈ మైనారిటీల్ని అప్రతిష్ట పాలు చేయడం, అది ఒక ఎయిమ్తో బీజేపీ దీన్ని తీసుకొస్తుందని కాంగ్రెస్ మాట్లాడుతుంది. 3వది ఏంటంటే వాళ్ళ ఆస్తుల్ని కొంచెం చెరబట్టడానికి ప్రయత్నాలు అనేది ఇంకోటి జరుగుతుంది. ఇలా ఏంటంటే 4 Ds అనేది కొంచెం తీసుకొచ్చింది. అలానే కొంచెం వాళ్ళ హక్కులు కూడా హరించడం అనేది. ఈ విధంగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడం, రాజ్యాంగ మౌలిక స్వరూపానికి అంటే మత స్వాతంత్రపు హక్కుకి రాజ్యాంగం ప్రసాదించిన మత స్వాతంత్రపు హక్కు అంటే 25 ప్రకారం, ముఖ్యంగా 25 నిబంధన, అదేవిధంగా లౌకికత్వానికి ఇది పెద్ద గుదిబండ లాంటిదని కాంగ్రెస్ అదేవిధంగా ఈ పార్టీలన్నీ చెప్తుందంటే, ముఖ్యంగా ఈ ఇండియా గ్రూప్ పార్టీలన్నీ మాట్లాడు, సమాజ్వాదీ పార్టీ, అదేవిధంగా ఎంఐఎం, ఏఎంఐఎం ఈ పార్టీలన్నీ మాట్లాడుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ఇది రాజ్యాంగపరది. కానీ ఇక్కడ రాజ్యాంగబద్ధంగా చూస్తే ఈ బిల్లు కరెక్టా కాదా అనేది మనం పరిశీలించాలి. ఇప్పుడు ఈ బీజేపీ అంటే ఎన్డీఏ గ్రూప్ ఈ పార్టీని తీసుకొస్తున్నాయి. ఎన్డీఏలోని భాగస్వామ్యాలైన తెలుగుదేశం కూడా దీనికి సపోర్ట్ చేస్తుంది. అది లౌకిక పార్టీ. ఇక్కడ లౌకిక పార్టీ ఇప్పుడు ఎంఐఎం వ్యతిరేకించింది. కానీ టీడీపీ ఒకప్పుడు బీజేపీ లౌకికతను గుజరాత్ అల్లర్లో అనుకూలంగా లేదు, సరిగ్గా వ్యవహరించడం లేదనే బయటకు వచ్చిన లౌకికత్వ పార్టీ. అదే పార్టీ ఈరోజు సపోర్ట్ చేస్తుందంటే అక్కడ లౌకికత్వం ఉన్నట్టే కదా. ఆ లౌకికత్వం ఏం చెప్తుందంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే ఈ బిల్లుకి మేము సపోర్ట్ చేస్తున్నాం, జనసేన కూడా. ఎందుకంటే మైనారిటీ హక్కుల్ని ఇది హరించడం లేదు, మైనారిటీ ఆస్తులు సక్రమంగా వినియోగించడానికి సంబంధించిందే కాబట్టి మేము చేస్తున్నాం. ఇది ప్రాతిపదికగా తీసుకుందాం ఒక రకంగా. ఎంఐఎం ఏం చెప్తుంది, ఏఎంఐఎం ముఖ్యంగా ఇది మతానికి షరియత్ మీద అటాక్ అని నేను ఓవైసీ గారి బిల్లే చింపడం జరిగింది పార్లమెంట్లో. చాలా విస్తృతమైన చర్చ అనమాట. ఇది సామాన్యమైన సంఘటన. షరియత్ అంటే ముస్లిమ్స్ పర్సనల్ లా, ముస్లిమ్స్ వ్యక్తిగత చట్టాలకు సంబంధించి దీన్ని షరియత్ అంటారన్నమాట. మన ఇండియాలో షరియత్ యాక్ట్ అనేది ఒకటి ఉంది, 1937లో వచ్చిందని. దానికి అనుకూలంగా మా మీద అటాక్. ఇది పూర్తి స్వతంత్రత ఉంటుంది, రాజ్యాంగబద్ధంగా ఉందన్నమాట. అదే 25, 26, 27 ప్రత్యేకంగా ఒక చట్టం ఉంటుందా? ముస్లిమ్స్కి ప్రత్యేకంగా ఉంది, హిందూ పర్సనల్ లాస్ ఉంది, హిందూ వారసత్వ హక్కు ఉంది, పర్షియన్స్కి ఉంది, ఈ క్రిస్టియన్ పర్సనల్ లా బోర్డు ఉంటాయి. ఇలా ప్రతి యూసీసీ తీసుకొద్దామని అనుకుంటున్నారు. యూనిఫామ్ సివిల్ కూడా ఇక్కడే వస్తుంది. ఆల్రెడీ ఉత్తరాఖండ్ లో అమలు చేస్తున్నారు. అదే మీరు అన్నట్టు ఇదే. సో ఈ వ్యక్తిగత చట్టాలకు అనుకూలం. కానీ రాజ్యాంగ ప్రాతిపదికగా చూస్తే 25వ అధికరణం మనం తీసుకుందాం. రాజ్యాంగంలో 25వ అధికరణం ఏంటంటే ప్రాథమిక హక్కుల్లో భాగం. ఇది మత స్వాతంత్రపు హక్కును కల్పిస్తుంది. ఇది ఏం చెప్తుందంటే ప్రతి మతస్థుడు తనకు అనుకూలంగా, తన అంతరాత్మకు అనుకూలంగా ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, దాన్ని ప్రమోట్ చేసుకోవచ్చు, అందరినీ ప్రాపగేట్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అని చెప్తుంది. పూర్తి మత స్వాతంత్రం. ఇది భారత రాజ్యాంగంలో ఒక అద్భుతం.
ఇది ఈ 25వ అధికరణం అనేది భారత రాజ్యాంగంలో లౌకికత్వానికి ప్రాతిపదిక. ఇంతటి ప్రాతిపదిక హక్కుకు అనుకూలంగా ఇది జరుగుతుందా అంటే ఇదే అధికరణంలో 25 నిబంధన 1 2వ సెక్షన్లో ఏముందంటే 1, 2 ముఖ్యంగా 2లో ప్రభుత్వం ఈ మత స్వాతంత్రపు హక్కు పూర్తి కాదు, ఇది పూర్తి హక్కు పూర్తి పరిపూర్ణంగా ఎవరికి రాదు. ఎందుకంటే గవర్నమెంట్ ప్రభుత్వం ఏం చేయాలంటే దీనిని నియంత్రించే హక్కును కూడా ఈ నిబంధన ఇచ్చింది. ప్రభుత్వం ఈ హక్కును నియంత్రించడానికి కావలసిన ప్రాతిపదికను కూడా ఈ నిబంధన 25 నిబంధన చెప్తుంది. 25(2) సబ్సెక్షన్ ఏం చెప్తుందంటే ప్రభుత్వం నైతికకు సంబంధించి, పబ్లిక్ ఆర్డర్కి సంబంధించి, అదేవిధంగా పబ్లిక్ హెల్త్కి సంబంధించి, అదేవిధంగా ఫైనాన్షియల్ ఇష్యూ పబ్లిక్ అంటే ప్రజల ప్రగతికి సంబంధించి వెల్ఫేర్ కోసం ప్రభుత్వం వీటిని నియంత్రించే అధికారం ప్రభుత్వానికి ఇదే రాజ్యాంగం 25వ నిబంధన ఇచ్చింది. దీని ప్రకారం ఈ చట్టం జరుగుతుంది. కాబట్టి ఇది రాజ్యాంగానికి పూర్తిగా లోబడే ఈ చట్టం ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ప్రతిపక్షాలు ఎక్కడ అబ్జెక్ట్ చేస్తున్నాయంటే ఈ సవరణ చట్టంలో కొన్ని నాన్ ముస్లిమ్స్ని 2 పెడతారు సెంట్రల్లో స్టేట్ వక్ఫ్ బోర్డులో, దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎంతటంటే నిన్న జరిగిన లోక్సభలో జరిగిన ఒక విషయాన్ని మనం తీసుకుందాం. ఎస్పీ ఎంపీ ఫ్రమ్ యూపీ నుంచి వచ్చిన ఒక సమాజ్వాదీ పార్టీ ఎంపీ గారు ఒక విషయాన్ని ప్రస్తావించారు. ఆయన ఏం చెప్పారంటే ఇదే కాశీలో ఉన్న విశ్వనాథ ఆలయంలో ఆ విశ్వనాథ ఆలయం బోర్డు ట్రస్ట్ చైర్మన్ కలెక్టర్. కానీ ఈ కలెక్టర్ ఎవరైనా నాన్ హిందూ అయితే అంటే హిందూయేతర కలెక్టర్ వస్తే ఆయన పై అధికారి కానీ కింద అధికారి కానీ హిందువుగా దీనికి బోర్డు వస్తారు. అంటే హిందువులు పార్సీలు లాంటి బోర్డులకి హిందువులే ఉండాలి. ఇప్పుడు ముస్లిం ఆస్తులకు సంబంధించి ముస్లిమ్స్ ఏతరులు 2 ఎందుకు ఉండాలి అని ప్రశ్నిస్తున్నారు. వ్యాలిడ్ క్వశ్చనే కదా గంగాధర్ గారు. ఎందుకంటే ఇప్పుడు తిరుమలలో అన్యమతస్తులందరినీ తీసేస్తూ ఉన్నారు. అదే కొంతమంది క్రిస్టియన్స్, కొంతమంది ముస్లిమ్స్ ఎవరో ఉంటే వాళ్ళందరూ కూడా పంపించేస్తూ ఉంటారు. అక్కడ హిందువులది కాబట్టి హిందువులదే ఉండాలి. అవును, కానీ అమిత్ షా గారు దీనికి సమాధానం ఏం చెప్పారంటే ఈ మేమేంటంటే ఈ హిందూ ఏతరులను ఇక్కడ పెట్టింది ఆస్తులు సక్రమంగా వినియోగం అవుతున్నాయా లేదో చూడడానికే. కానీ వక్ఫ్ అనే అయినా తర్వాత ముత్తావాలీస్ అనేది ఎవరైతే ఇస్తున్నారో, ఎవరైతే ట్రస్ట్ మేనేజర్స్ ఉంటారో వాళ్ళు మాత్రం ముస్లిమ్సే ఉంటారు అని ప్రకటించారు. కానీ ఈ ఆస్తులు పారదర్శకంగా ఉన్నాయో లేదో చూడడానికి ఆ ఒక బోర్డులో మాత్రమే ముస్లిమేతరులు ఉంటారంటారు. ఇది కొంచెం అబ్జెక్ట్ చేస్తున్నారు. ఈ విధం తప్పితే ఈ బిల్ అనేది రాజ్యాంగబద్ధంగా 25వ అధికరణం 25లో వచ్చిన 1, 2 సెక్షన్లు అనుకూలంగానే ఇది బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఇది ఏమీ కాదు. కాబట్టి ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఇది నిలబడుతుంది. రైట్. అంటే ఈ వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగబద్ధమే, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా రాజ్యాంగ విరుద్ధం అయితే కాదు. కానీ కొన్ని జోక్యాలు ఎలా ముస్లిమేతరులు ఉండడం, అదే విధంగా ఇందులోకి స్త్రీలు అంటేనే షరియత్లో యాక్సెప్ట్ చేయరు. అంటే ముస్లిమ్స్ కి మసీదులోకి ముస్లిం మహిళలను అలౌ చేయరు కదా. అదే ఆ షరియత్లాకి స్త్రీలు అది. అందువల్ల నిన్న ముస్లిం స్త్రీలు దీన్ని కొంచెం సెలబ్రేషన్ చేసుకోవడం కూడా జరుగుతుందండి మనకు ఆ న్యూస్. అదేంటంటే ముస్లిమ్స్ పేదలకి భూములు అనమాట. అందువల్ల ఈ వక్ఫ్ ఆస్తులు అనేవి చాలా విస్తృతమైన ఆస్తులు కాబట్టి ఇవి చాలా సామాజికంగా, ఆర్థికంగా, మత ప్రాతిపదికంగా ఎంతో ప్రభావం ఈ భారతదేశంలో ఉండబోతుంది. కాబట్టి ఇది ఒక పెద్ద ఇష్యూ అయింది. బ్రిటిష్ పాలనలో మీరు చెప్తున్నట్టుగా 1913లో ఈ చట్టం వచ్చింది. తర్వాత చాలాసార్లు చాలా సవరణలు జరిగాయి. నాకు తెలిసి ఇప్పుడు జరుగుతున్నంత రచ్చ అప్పుడు జరగలేదు అనుకుంటా, యాజ్ పర్ మై నాలెడ్జ్. నిజమైన ఇప్పుడు ఎందుకు అంత రచ్చ జరుగుతుంది? కారణం సుస్పష్టమైన కారణం కనపడుతుందండి. అదేంటంటే ఇప్పుడు 1990 ఎప్పుడు 2013లో కానీ అప్పుడు కానీ 1950లో సవరణ చట్టాలు చేసినప్పుడు కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఇది ఎవరు చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అనమాట. కాంగ్రెస్ అనేది సోకాల్డ్ సెక్యులర్ పార్టీ. అది చేసినప్పుడు మైనారిటీస్ దాన్ని అనుమానంగా చూడరు. కానీ ఇప్పుడు ఉన్నది పార్టీ ఏంటి? మతతత్వ పార్టీగా చెప్పబడే బీజేపీ అక్కడ ఉంది కాబట్టి, బీజేపీ అలయన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది ఎలాంటి మతతత్వ పార్టీగా చెప్పబడి ఈ పార్టీ ఏది చేసినా మైనారిటీలు దాన్ని అనుమానంగా చూడడం జరుగుతుందన్నమాట. అందుకే ఇది ఒక వివాదాస్పదమైంది. కానీ నిజంగా చెప్పాలంటే ఇది పూర్తిగా చెప్పాలంటే ఈ మతపరమైన అంటే ముస్లిం చారిటబుల్ వక్ఫ్ ఆస్తుల్ని ప్రాపర్గా మేనేజ్ చేయడానికి సంబంధించిన చట్టమే
కానీ ఎక్కువగా జోక్యం అనేది ఇక్కడ ఏమీ కనపడడం లేదు. మనం దీన్ని బట్టి చూస్తే కొన్ని ఉన్న వివాదాలు ఉన్నా అది సవరణ చట్టాలు వీటిలో పోతుంది. కాబట్టి ముస్లిం మతతత్వ పార్టీ చెప్పబడే బీజేపీ అక్కడ ఉండడం వల్ల ఇది అంత కొంచెం ఎక్కువ వివాదంగా కనపడుతుంది. అసలు వక్ఫ్ బోర్డుకి ఎన్ని ఆస్తులు ఉంటాయంటారు? ఇది చెప్పాలంటేనండి ఒక మీకు క్లుప్తంగా చెప్పాలంటే మొత్తం వక్ఫ్ బోర్డు ఆస్తులు 9.4 లక్షల ఎకరాలు, అంటే సుమారు 1 మిలియన్ హెక్టార్లు, 10 లక్షల హెక్టార్లు, 9.4 లక్షల ఎకరాల భూమి వక్ఫ్ ఆస్తులుగా భారతదేశంలో ఉంది. ఇది చచార్ కమిటీ అని 2005లో వేశారు దాని లెక్కల ప్రకారం. 9.4 లక్షల ఎకరాలు అంటే ఒక చిన్న రాష్ట్రం అనుకుంటా. అది గోవా అంతా. గోవా కంటే ఒక 100 చదరపు కిలోమీటర్లు ఎక్కువ. ఇప్పుడు ఎలా అంటేనండి ఒక చదరపు కిలోమీటర్ అంటే 247 ఎకరాలు వస్తుంది. ఈ విధంగా 9.4 లక్షల ఎకరాలంటే 3800 చదరపు కిలోమీటర్లు. గోవా విస్తీర్ణం 3700 చదరపు కిలోమీటర్లు. గోవా కంటే ఒక 100 చదరపు కిలోమీటర్లు ఎక్కువే. అంత భూమి ఈ వక్ఫ్ ఆస్తులు. ఇది ఇంకో రకంగా చెప్పాలంటే భారతదేశంలో రైల్వేలు, అదేవిధంగా డిఫెన్స్ ఆస్తులకు తర్వాత 3వ అతిపెద్ద ఆస్తి ఇది. తర్వాత ప్రపంచంలో అతి ఎక్కువ వక్ఫ్ ఆస్తులు ఉన్న దేశం భారతదేశం. అంటే ముస్లిం భూములు, ఈ చారిటబుల్ ఆస్తులు ఎక్కువగా గల దేశం భారతదేశమే. సౌదీ అరేబియా కాదు, ఇండోనేషియా కాదు, పాకిస్తాన్ కాదు, అన్ని భూములు ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఒక రకంగా కొన్ని విరాళాల ద్వారా వచ్చినవి, ఇవన్నీ విరాళాల ద్వారా వచ్చినాయి. ఇవన్నీ విరాళాలు. ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామికి అన్ని కోట్లు, ప్రపంచంలో రిచ్ ఆస్తి ఎలాగో ప్రతి మతస్థులు విరాళంగా ఇచ్చుకుంటారు. కానీ ఆ విరాళం సక్రమంగా వినియోగపడుతుందా లేదా, అది దేశానికి సౌభాగ్యానిక, ప్రగతిగా, ప్రజల సౌభాగ్యం. అంటే విరాళం ఎప్పుడు దేనికి ఇస్తారండి? మంచిగా ఉపయోగపడడానికి ఇస్తారు ఒక పూర్తి మత విశ్వాసకులు. అది సక్రమంగా వినియోగపడుతుందా లేదా అనేది వక్ఫ్ బోర్డు చూడాలి. దానికి పూర్తి అధికారం ఉంది. ఈ అధికారం సక్రమంగా ఇది చేస్తుందా లేదా అని చూడడం ప్రభుత్వం చేస్తుంది. ఈ పవరు రాజ్యాంగంలోని 25వ అధికరణం 2 ప్రకారం దాఖలైంది కాబట్టి ప్రభుత్వం నిర్ణయిస్తుంది అనమాట. కాబట్టి ఇదంతా రాజ్యాంగబద్ధమే. ఇక్కడ చిన్న క్వశ్చన్, దాతలు ఉంటూ ఉంటారు కదా, వాళ్ళు తమకున్న దానిలో ఎంతో కొంత ఇస్తూ ఉంటారు. బాగా 1000 ఎకరాలు ఉన్న వాళ్ళు ఒక 100 ఎకరాలు దేవాలయాలకు అది ఇవ్వడం, అది మిస్యూజ్ అవుతూ ఉంటుంది. కొంతమంది కబ్జా కూడా చేస్తూ ఉంటారు. అలాగే ఈ ఆస్తుల్లో ఈ వక్ఫ్ బోర్డు కొన్న 9.4 లక్షల ఎకరాల్లో ఎక్కడైనా ఏదైనా మిస్యూజ్ ఉందా? దీనికి ఏంటంటే 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఒక చచార్ కమిటీ అని ఒకటి వేసింది. ఈ చచార్ కమిటీ ఏంటంటే భారతదేశంలో మైనారిటీలు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ఒక విద్యా వ్యవస్థలో వాళ్ళు ఎంత వెనకబోటు ఉందో చూడడానికి ఈ చచార్ కమిటీ లెక్కగట్టిన ఆస్తులు అవి. ఈ చచార్ కమిటీ ప్రకారం ఈ ఆస్తులు 1.4 లక్షల కోట్లు అప్పట్లో 2005 మార్కెట్లో. ఇప్పుడు అది సుమారు ఒక 20 లక్షల కోట్లు దాటి కూడా ఉండొచ్చు. గోవా ఆస్తులు గోవా కంటే ఎక్కువ కూడా. ఇక్కడ ఏంటంటే ఈ చచార్ కమిటీ ప్రకారం సుమారు 17% భూములు కబ్జాల దగ్గర ఉన్నాయి. ఇంకా 17% భూములు, ఒక 10% భూములు లిటిగేషన్లో ఉన్నాయి, కోర్టు లిటిగేషన్లో. ఇంకా కొన్ని భూములు అసలు లెక్కలే తెలియడం లేదు. కొన్ని భూములు ఈ విరాళం ఇచ్చిన వక్ఫ్ బోర్డులో ఉన్న నిన్న పార్లమెంట్లో కూడా ఈ చర్చ జరిగింది, బీజేపీ కూడా ఆరోపించింది. చాలా ఆస్తుల్ని ఈ మతంలో ఉన్న పెద్ద వాళ్ళు మాత్రమే దాన్ని ఉపయోగించుకుంటున్నారు, పేదలకు దక్కడం లేదు, స్త్రీలకి దక్కడం లేదు, విద్యా వ్యవస్థలకి. ఏ ఉద్దేశంతో అయితే ఈ భూములు విరాళంగా ఇచ్చారో వక్ఫ్లో వచ్చింది, ఆ ఉద్దేశం అనేది ఉండడం లేదు. కాబట్టి ఈ సవరణ చట్టం అవసరమైందని చెప్తుందన్నమాట. కాబట్టి ఈ కబ్జాలు, లిటిగేషన్ తీసి సక్రమంగా వినియోగపడాలి. 2 ఈ బిల్లులోనే ఉంది. ఈ ఒక్కసారి ప్రభుత్వ భూమిని ఇక్కడ ఒకటి ఉందన్నమాట. ఈ వక్ఫ్ ప్రకారం ఏంటంటే వక్ఫ్ బోర్డు అనేది ఈ భూమి నాది అని ప్రకటిస్తే ఇంకా దాందే, కోర్టులు ఇన్వాల్వ్ అవ్వడానికి కూడా లేదు. ఇప్పుడు ఈ బిల్లులో కోర్టులు వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్లో ఒక్కసారి ఇచ్చిన దాన్ని సవాల్ చేయడానికి లేదు హైకోర్టులో. ఇప్పుడు ఈ బిల్లులో హైకోర్టులో సవాల్ చేయొచ్చు. కాబట్టి పారదర్శకత వస్తుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే చాలా సంక్లిష్టతతో కూడింది. రాజ్యాంగబద్ధంగా చూసినప్పుడు మాత్రమే ఈ సంక్లిష్టతను మనం ఛేదించవచ్చు. రాజకీయాల పరంగా చూస్తే ఈ సంక్లిష్టత ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఎవరిది ఏదో కూడా తెలియదు. అసలు ఎవరు ఓట్ బ్యాంక్ ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ను ఆరోపించినప్పుడు వీళ్ళు అప్పీజ్మెంట్ పాలిటిక్సే చేస్తున్నారా, బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారా, లేదా బీజేపీ చేసేది సెక్యులరిజానికి ఎగ్నిస్టా, రాజ్యాంగానికి వ్యతిరేకమా అని తెలుసుకోవాలంటే రాజ్యాంగ ప్రాతిపదికగా ఆ భూతార్థంతో చూస్తేనే మనకు అర్థమవుతుందండి. రైట్. ఈ వక్ఫ్ సవరణ బిల్లు వల్ల దేశ ఆర్థిక ప్రగతికి, సామాజిక ప్రగతికి ఏదైనా ఉపయోగం ఉందా?
లేకపోతే కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తూ ఉన్నట్టు ఇది భారతీయ జనతా పార్టీయో లేకపోతే ఎన్డీఏ రాజకీయ ప్రయోజనాల కోసం చేసే ఒక చర్యగానే చూడాలా? ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇది 9.4 లక్షల ఎకరాల భూమి. ఇందులో వ్యవసాయానికి ఉపయోగపడేది 15% సచార కమిటీ ప్రకారం. ఎన్నో ఆస్తులు నిరుపయోగంగా ఉన్నాయి. ఎలా ఉంటుందంటే మీరు ఏ సిటీకి వెళ్ళినా, ఏ పల్లెటూరుకి వెళ్ళినా, దేశంలో ఏ మూలకి వెళ్ళినా, ముఖ్యంగా కేరళ, పంజాబ్లో, యూపీ, వెస్ట్ బెంగాల్ లాంటి సారవంతమైన ఒండ్రు మట్టితో కూడిన నేలలో నిరుపయోగంగా గోళ్ళ కట్టి ఉంటాయి. ఎందుకంటే వక్ఫ్ బోర్డులు దాన్ని సక్రమంగా వినియోగించవు. అది పేదలకు పంపిణీ, ముస్లిం పేదలకు జరగవు. ఈ సచార్ కమిటీయే చెప్పింది ఏంటంటే ముస్లింలో వెనకబాటుతనం ఎక్కువ, నిరక్షరాస్యత తక్కువ, నిరుద్యోగులు ఎక్కువ. ఇప్పుడు ఇన్ని భూములు అంటే ముస్లింకి సంబంధించిన భూములే ముస్లింలో ఉన్న స్త్రీలకి, పేదలకి సక్రమంగా వినియోగించబడితే వాళ్ళ పేదరికం తగ్గించవచ్చు, నిరుద్యోగతను తగ్గించవచ్చు, అక్షరాస్యతను పెంపొందించవచ్చు, వాళ్ళ ఫుడ్ మాల్న్యూట్రిషన్ తగ్గించవచ్చు. ఈ విధంగా ఈ భూముల్ని సక్రమంగా వినియోగించగలిగితే కొంతమంది ధనవంతులని ముస్లిం కాకుండా ఎంతో ప్రగతికి వెసులుబాటు ఉంటుందండి, ఎంతో ఉంటుంది. భారతదేశ అభివృద్ధికి ఇది ప్రగతికి ఎంతో ఉపయోగం కూడా. అదే ఇప్పుడు నిన్న పార్లమెంట్లో చర్చలో ఈ విషయం మరుగున పడింది. కానీ 9.4 లక్షల ఎకరాల భూమి భారతదేశ ప్రగతికి బయటకు వస్తుందంటే భారతదేశ వృద్ధికి పదానికి ఇది 0.5% అయినా ఇది కనీసం ఇది కాంట్రిబ్యూట్ చేయొచ్చు. సో ఎంతో ముఖ్యమైనది. ఇది పారదర్శకత ఉండాలి, ఈ హైకోర్టులు ఉండాలి, ముస్లిం భూములే విరాళంగా. ఇప్పుడు చూడండి, తిరుపతిలో మనం వేసే హుండీలో వేసే డబ్బులు ఏమవుతున్నాయి అని మనం ప్రశ్నించుకున్నట్టే ముస్లిం ఎవరైతే దాతలు ఇస్తున్నారో ఈ భూమి నేను ఏ ఉద్దేశంతో ఇస్తున్నానో ఈ ముస్లిం మతస్థులకి, పేదలకి ఇవన్నీ ఉపయోగపడాలనే కదా. ఆ ఉద్దేశం వస్తుందా లేదా అనే చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిది. అది రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వానికి, పార్లమెంటుకి సంక్రమించింది కాబట్టి ఇది వెళ్తుంది. కాబట్టి ఈ ముస్లిం విరాళ భూములు భారతదేశ ప్రగతికి పారదర్శకంగా వినియోగించినప్పుడు ఆ విరాళ భూముల్ని, వక్ఫ్ భూముల్ని చక్కగా ప్రగతికి, ముఖ్యంగా ముస్లింల యొక్క స్త్రీలకి, పేదలకి, వాళ్ళ అభివృద్ధికి ఉపయోగపడి దేశ ప్రగతికి కూడా ఇది ఉపయోగపడుతుందని సుస్పష్టంగా చెప్పవచ్చు. ఈ వక్ఫ్ సవరణ చట్టం వల్ల ముస్లింలకు లాభమా నష్టమా? ఎందుకంటే కొంతమంది ముస్లింలు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా మహిళలు కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఎంఐఎం లాంటి పార్టీలు అయితే తీవ్రంగా అపోజ్ చేస్తూ ఉన్నాయి. లాభమా నష్టమా? ఇప్పుడు ముస్లిమ్స్ స్త్రీలకి ఇది చాలా ఉపయోగం. ఎందుకంటే అకార్డింగ్ టు షరియత్లో ఇప్పుడు మోడీ గవర్నమెంటు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని రిఫార్మ్స్, ప్రగతిశీల సంస్కరణలు తీసుకొస్తుందన్నమాట. ఇప్పుడు యూసీసీ ఆ ప్రాతిపదికన మాట్లాడుతున్నారు, ఇంకా రాలేదు. అదేవిధంగా తలాక్ ఒక చట్టం చేసింది, దానికి ముస్లిం స్త్రీలు బ్రహ్మరథం పట్టారు. ఓకే, అదేవిధంగా ఇప్పుడు ముస్లిం వక్ఫ్ బోర్డులోకి స్త్రీలు ఎంటర్ అవ్వడం వల్ల ముస్లిం స్త్రీలకి ప్రగతిశీలకంగా వాళ్ళకి అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది, సమానత్వం వస్తుంది రాజ్యాంగపరంగా. ఇది సుప్రీంకోర్టు కూడా సమర్థిస్తుంది. అక్కడ తలాక్ని సుప్రీంకోర్టు సమర్థించింది. సో స్త్రీలకు కూడా హక్కులు దాఖలవుతాయి కాబట్టి వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ చట్టం ఏంటంటే నిజంగా పారదర్శకంగా ఈ ముస్లిం వక్ఫ్ ఆస్తుల్ని సక్రమంగా ముస్లిం మతస్థులకు ఉపయోగించే, అది కూడా పేదలు, స్త్రీలకి ఇలాగా ఇది చాలా ఉపయోగం అని చెప్పవచ్చు. చాలా ఉపయోగం అంటే ఇప్పుడు కొన్ని పార్టీలు అపోజ్ చేయడం అవ్వచ్చు, కొన్ని పార్టీలు అంటే కూటమిలో ఉన్నాయి కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంతకుముందు చెప్పారు తెలుగుదేశం పార్టీ అని చెప్పి, తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన కానీ వేరే ఆప్షన్ లేదు, ఎందుకంటే కూటమిలో ఉన్నారు కాబట్టి. అంటే ఇది పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది కదా, అంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది, పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇది ఎటువంటి సిగ్నల్స్ ఇస్తుంది? ఇప్పుడు ఇందాక రాజ్యాంగ ప్రాతిపదికగా మనం చర్చించాం. ఆ ప్రాతిపదికని మనం ఎప్పుడూ దృష్టిలో పెట్టుకుని రాజకీయంలోకి ఎంటర్ అవ్వాలి. రాజకీయాలు ఇదే రాజ్యాంగం చెప్తుందన్నమాట. రాజకీయాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ రాజకీయాల ద్వారా ఎన్నిక కాబడిన ప్రభుత్వం ఈ చట్టసభలను శాసిస్తుంది. ఈ రాజకీయాల ద్వారా అభివృద్ధి వచ్చిన వాళ్ళే ఎగ్జిక్యూటివ్లో ఉంటారు. కార్యనిర్వాహక వర్గం, చట్టసభలు అనేవి రాజకీయాల నుంచి వస్తాయి. మళ్ళీ ఎంత చేసినా మళ్ళీ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఎన్నికలకు వెళ్ళాలి. కాబట్టి వాళ్ళ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చూసుకోవడం అనేది మంచిదే. కానీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం రాజ్యాంగాన్ని వీటిని దారాదత్తం చేయకూడదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం చట్టం పెడుతుంది, ఏది బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి చట్టం పెట్టినా ప్రజలలో ఉన్న అనుమానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అది ఛేదించాలి.
ఈ అనుమానాలను పోగొట్టడం అనేది ప్రభుత్వ బాధ్యత. అదే టైంలో ప్రతిపక్షాలు ఏం చేయాలి? ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చూసుకోకుండా నిజంగా ఈ చట్టం రాజ్యాంగబద్ధంగా ఉందా లేదని చూసి వాటిని ప్రభుత్వాన్ని ఫోర్స్ చేయవలసిన బాధ్యత ప్రతిపక్షాలది. సో ఈ విధంగా చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ని రక్షించుకోవాలి, బీజేపీ ఓట్ బ్యాంక్ రక్షించుకోవాలి, టీడీపీ ఓట్ బ్యాంక్, జనసేన ఓట్ బ్యాంకు, శివసేన ఓట్ బ్యాంకు, ఉద్ధవ్ థాకరే, షిండే వర్గం, అదేవిధంగా ఎస్పీ, ఎంఐఎం, మమతా బెనర్జీ. దేశంలో చూడండి ఎన్నో 3 రకాల రాజకీయ పార్టీలు ఉంటాయి. అందులో ఏంటంటే లౌకికత్వం, లిబరల్ డెమోక్రటిక్ అంటారు, ఒకటి మతతత్వ పార్టీలని రైట్ వింగ్ అంటారు, మూడోది లెఫ్ట్ పార్టీలు అంటారు. ఈ 3 పార్టీలు కూడా విస్తృతంగా ఇక్కడ చర్చ చేస్తున్నాయి. ఎందుకంటే ఇది దేశానికే కాదు ప్రతి గ్రామానికి లో ఉన్న రాజకీయాలను ప్రభావితం చేసే అంశం కాబట్టి ఇది. ఎందుకంటే ప్రతి గ్రామాన మనం వక్ఫ్ ఆస్తులు చూస్తాం. ముస్లింలు 20 కోట్ల మంది ముస్లిం మతస్థులు ఉన్నారు. వాళ్ళ ఓట్ బ్యాంక్ ఇంపార్టెంట్, హిందువులు ఇంపార్టెంట్. కాబట్టి రాజకీయ రంగు పులుముకోలేకపోవడం అనేది పెద్ద విచిత్రమే కాదు, పులుముకుంటుంది. కాబట్టి ఇవి అప్పీజ్మెంట్ పాలిటిక్స్ అవ్వకూడదు. అనుమానాలు ప్రభుత్వం తీర్చాలి. అదేవిధంగా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్కి ప్రతిపక్షాలు వెళ్ళకూడదు. ఏదైనా సక్రమం. కానీ నేను ఒకటే చెప్తున్నానండి, భారతదేశంలో ఎన్ని రాజకీయాలు ఉన్నా కానీ అల్టిమేట్గా పార్లమెంట్లో జరిగేది రాజ్యాంగబద్ధమే. దీన్ని ఎవరూ కాదనలేరు. సో ఒక డిస్కషన్ నిన్న పార్లమెంటులో ఒక మారథాన్ ఇన్నింగ్స్ కింద ఒక అద్భుతం 12 గంటలు 6 గంటలు చర్చ జరగడం అంటే ఇట్స్ వెరీ బ్యూటీ ఫర్ ఇండియన్ డెమోక్రసీ. ఎప్పుడు చర్చలు అనేవే అద్భుతం. నిజంగా పార్లమెంట్లో నిన్న మనందరూ ఏమనుకుంటారో కానీ నిన్న పార్లమెంట్లో ఆ చర్చ అనేది భారత ప్రజాస్వామ్యానికి, భారత రాజ్యాంగబద్ధ ప్రభుత్వానికి అద్భుతమైన ప్రబల ఉదాహరణ. చాలా మంచే జరుగుతుంది ఇండియాలో. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వక్ఫ్ సవరణ బిల్లు గురించి చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు. ఇది ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి 99 టీవీ.